హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఇప్పుడున్నటువంటి మన సిటీలో కావచ్చు, లేకపోతే ఊర్లలో కావచ్చు, విలేజ్లో కావచ్చు, ఎక్కడ చూసినా మనుషుల కంటే మనుషులు ఉండేటువంటి భయం బయటకు వస్తుంది. ఎందుకు ఆ భయం కదా? ఎందుకంటే గత ఆల్మోస్ట్ 2 yearsగా మనం ఒకే పదాన్ని పట్టుకుని అలా వేలాడుతూ ఉన్నాం. అదేమీ చేయదు మనల్ని. సో క్యాన్సర్తో ఉన్న వాళ్ళే చాలామంది బతికి ఇంకా స్టిల్ దే ఆర్ లివింగ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క చిన్న దాని గురించి ఎందుకు భయపడుతున్నాం? సో ఎంతమంది అయితే భయపడే వాళ్ళు ఉన్నారో అంతేమంది పిచ్చలైట్ ఏం కాదు ఏమవుతుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలా అనే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము అనుకోండి, ఎందుకంటే వాళ్ళు వినరు కాబట్టి. ఏదైనా మనం చెప్పడం మన ధర్మం, వినడం వెనకపోవడం వాళ్ళ కర్మని చెప్పి వదిలేస్తారు పెద్దవాళ్ళు. సో మనం కూడా అంతకుమించి ఏం చేయలేం. కూర్చోబెట్టి ఇలా ఉండు ఇలా చేయి అని కట్టలేం కదా, అది విషయం. సో ఇంతకీ అసలు ఫైనల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి ఆలోచించండి ఒకసారి. ఏం చేస్తే బాగుంటుంది? అసలు అది ఒకవేళ మన బాడీలోకి ఎంటర్ అయితే ఎక్కడ అటాక్ చేస్తుంది? మన అందరికీ తెలుసు, మన ఇమ్యూన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ కనుక స్ట్రాంగ్ ఉంటే అది వచ్చి మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. అసలు మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి కదా? అసలు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. మన ఇమ్యూన్ సిస్టమ్ కనుక మనం స్ట్రాంగ్ చేసుకుంటే మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మన విల్ పవర్ కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ ఉండాలి, విల్ పవర్ ఉండాలి. రెండు బ్యాలెన్స్గా ఉంటే మనం ఏమన్నా సాధించగలం. అది ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో ఫైనల్గా మన పాయింట్కి వచ్చేద్దాం. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి? సో ఎక్కడైనా కానీ చాలా వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి, ఫంగస్లు ఉంటాయి. అబ్బో ఇంక చెప్పక్కర్లే. మనకు తెలిసిన కొన్ని అయితే మనకు తెలియనివి చాలా ఉంటాయి కదా. మరి ఇవన్నీ మనకి అటాక్ చేస్తే మనం ఏం చేయాలి? అటాక్ చేసినా కానీ మనం స్ట్రాంగ్ ఉండాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి. అది ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి అంటే దానికి 2 ways ఉన్నాయి. ఓకే, ఒకటి మన బాడీలో ఉండేటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో, మన బాడీలో మనం తింటాం, తాగుతాం, చాలా ఇస్తాం కదా. మన ఎయిర్లో కూడా చాలా పొల్యూషన్ ఉంది. సో అది కూడా మన బాడీలోకి వెళ్తుంది. ఈ వేస్టేజ్ అంతా మనం బయటికి పంపించాలి. పంపిస్తేనే మన బాడీలో ఉండేటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి పని అవి చేసుకుంటాయి. ఎప్పుడైనా అంతే కదండి, ఎవరి పనాలు చేసుకుంటే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. మధ్యలో ఏమన్నా వచ్చింది అని అంటే ప్రతిదీ డిస్టర్బ్ అయింది కదా. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో వేస్టేజ్ ఎలా తయారవుతుంది, ఎందుకు తయారవుతుంది, అది దాన్ని ఎలా బయటికి పంపించాలో తెలుసుకుందాం. మనం ప్రతిరోజు ఆహారం తీసుకోవడం వలన జీర్ణమైన ఆహారం నుండి మనకు ఉపయోగపడే పోషకాలు, మినరల్స్ లాంటివి గ్రహించి మిగిలిన మనకు ఉపయోగపడని వ్యర్థ పదార్థాలను మలినం అంటారు. వీటితో పాటు మన శరీరంలో రోజు కొత్త కణాలు ఏర్పడతాయి. కొత్త కణాలు ఏర్పడుతున్నాయనంటే పాత కణాలు చనిపోతున్నట్లే కదా. ఈ చనిపోయిన పాత కణాలు కూడా కెమికల్ వేస్ట్ కిందకు వస్తాయి. ఇలా తయారైన మలినాలు మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా, చెమట ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా ఇలా వివిధ మార్గాల్లో బయటకు వస్తాయి. అయితే సరైన జీవనశైలి లేకపోవటం వలన కొందరికి చెమట పట్టదు. ఎందుకంటే వారి శరీరంకి సరైన శారీరక శ్రమ లేకపోవటం వలన చెమట పట్టదు. అందువలన శరీర గ్రంథాల్లో కెమికల్ వేస్ట్ అలానే ఉండిపోతుంది. మరి ఇంకొందరికి మోషన్ ప్రాబ్లం ఉండటం వలన వారి శరీరంలో మలినాలు సరిగ్గా బయటకు పోవు. నెక్స్ట్ మరికొంతమందికి యూరిన్ ఎల్లోగా వస్తుంది. అంటే వారు వాటర్ సరిగ్గా త్రాగట్లేదన్నమాట. రోజుకి 3 సార్లు అన్నం తింటారు, పెడితే స్నాక్స్ కూడా తింటారు, కానీ వాటర్ త్రాగమని చెబితే మాత్రం దాహం కావట్లేదు అంటారు. కానీ తినేటప్పుడు వాటర్ ఎక్కువగా త్రాగుతారు. ఇలా వాటర్ త్రాగటం వలన అది ఇండైజెషన్ కిందకు వస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక శరీరంలో ఎక్కువ కెమికల్ వేస్ట్ తయారవుతుంది. అంటే నీరు తక్కువ తాగినా, యూరిన్ ఎల్లోగా వచ్చినా, మోషన్ సరిగ్గా రాకపోయినా, శరీరంకి చెమటలు పట్టకపోయినా మన శరీరంలో కెమికల్ వేస్ట్ తయారై నిల్వ ఉన్నట్టే. కాబట్టి మన శరీరంలో ఏర్పడిన మలినాలను బయటకు పంపించడానికి మనం రోజుకి దాదాపు 4 లీటర్ల నీరు త్రాగటం మంచిది. అప్పుడు శరీరంలోని మలినాలు యూరిన్ ద్వారా బయటకు పోతాయి. రోజుకి కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజులు కావచ్చు, వ్యాయామాలు కావచ్చు చేయడం మంచిది. చేయడం ద్వారా చెమట రూపంలో మలినాలు బయటకు పోతాయి. దీనితో పాటు మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా తీసుకోవాలి. అలాగే పీచు ఎక్కువగా ఉండే వాటిని ఆహారంగా తీసుకోవటం వలన మన శరీరంలో ఉండే రక్తంలోని, నరాల్లోని, పేగుల్లోని వ్యర్థాలను క్లీన్ చేస్తుంది. అప్పుడు మనకు మోషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఈ విధంగా మన శరీరంలో మలినాలను బయటకు పంపించి
మన శరీరంకి ఇమ్యూనిటీ పెరిగేలా చూసుకోవాలి. దీనితో పాటు అసలు ఎలాంటి ఆహారం తీసుకోవటం వలన వ్యర్థాలు ఎక్కువగా మన శరీరంలో పేరుకుపోతాయో తెలుసుకుందాం. పీచు పదార్థం తక్కువగా ఉండే కోడిగుడ్లు, చికెన్, మటన్, వేపుళ్ళు, నిల్వ పచ్చళ్ళు, స్టోర్డ్ ఫుడ్, మైదాతో చేసిన ఫాస్ట్ ఫుడ్ల వలన మన శరీరంలో వ్యర్థ పదార్థాలు నిల్వ పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఇలాంటి ఫుడ్కి దూరంగా ఉండటం మంచిది. మనం త్రాగే నీరు, తినే ఆహారం, సరి అయిన సమయానికి తగినంత నిద్ర, అలాగే మన బాడీకి అంటే మన శరీరానికి తగినంత వ్యాయామం, అలాగే యోగా వంటివి కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్ని బ్యాక్టీరియాలు, ఎన్ని వైరస్లు, ఎంత మ్యూటేషన్ చెందినా మనం భయపడాల్సిన అవసరం లేదు. బిందాస్ మన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో వ్యూయర్స్, ఈ వీడియో చూసిన తర్వాత భయాన్ని పక్కన పెట్టి దాన్ని వదిలేసి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి ఏంటి తెలుసుకున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని తీసి అక్కడెక్కడన్నా డస్ట్బిన్ ఉంటుందిగా మన ఇంట్లో, కవర్లో చుట్టి ప్యాక్ చేసి పడేసేయండి. పడేసి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, దానికి ఏం చేయాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. చక్కగా మన లైఫ్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.